సర్లే కానీ ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? తెలీదమ్మా. నాకేం తెలుసు. సో ఇవాళ యూకి రెస్టారెంట్ కి వెళ్తాం. యూకీలో ఏం దొరుకుతాయి? స్పష్టంగా యూకి. సో యూకి రెస్టారెంట్ కి వెళ్తాము. అక్కడ ఏం దొరుకుతాయి తెలుసా? తెలీదమ్మా. ఏం దొరుకుతాయి? జలగలు, కప్పలు. ప్లీజ్ మళ్ళీ కొరియన్ ఫుడ్స్ అని చెప్పు. ఇక్కడే మటర్ తీసుకుని వచ్చిపోతుంది. జలగలు, కప్పలు అలా ఎవరు తినరు కొరియన్స్, ఓకేనా? సో అక్కడ ఏం దొరుకుతాయి అంటే ఆల్ ఏషియన్ ఫుడ్ దొరుకుతాయి. అన్ని రకాలైన ఏషియన్ ఫుడ్ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి మంచిగా ఫుడ్ తినేసి వచ్చేద్దాం. సో అది గైస్ ఈ రోజు మరి జపానీస్ రెస్టారెంట్ కి వెళ్తున్నాం. నాట్ జపానీస్. ఓకే, జపాన్ అని పలికి జపనీస్ అన్న తర్వాత ఇట్స్ జాపనీస్ బట్ నాట్ జాపనీస్. జాపనీస్. ఓకే, జాపనీస్ రెస్టారెంట్ కి వెళ్తాం గైస్. హే, నాట్ జాపనీస్. ఓకే, నాట్ జాపనీస్. ఓకే, జే జారాలి. should be rolling కింద పడి దొల్లాలన్నమాట. కుక్ చేయని ఫిష్ ఏదైతే ఉందో అది మనం కుక్ చేయండి. నేను తిన్ను, వండిన ఏమేమన్నా ఉంటేనే తింటా. నేను ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను ట్రై చేద్దాం అనుకుంటాను గైస్. నా ఎక్స్ప్రెషన్స్ అంటే నాకు అనిపించింది నేను చెప్తాను, మీరు చూసి ఆనందించి తరించి సుఖంగా ఉండండి. ఓకే, సో గైస్ రీచ్ అయ్యాము. సో ఇక్కడ మెనూ ఉంటుంది. మెనూ ఎలా ఉందంటే క్యూఆర్ కోడ్ ఇచ్చారు, అది మనం స్కాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మొబైల్లో మెనూ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళు వచ్చి మెనూ ఇచ్చి ఇదంతా అవసరం, డైరెక్ట్ మొబైల్లో మనం చేసేసుకోవాలి. మెనూ చూపి ఒకసారి. మెనూలో చాలా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ అయితే సూప్స్, సలాడ్, ఏవో నాకు తెలియని కొత్తవి కూడా ఉన్నాయి. చూడండి, సూప్స్, సలాడ్, ఏదో బావు అంట, సతాయ్ అంట. మనం ఈరోజు ఆర్డర్ చేస్తున్నాం మనం సుషి. మాక్సిమం ఇక్కడ జాపనీస్ ఫుడ్ ఉంది. మాక్సిమం మోస్ట్లీ అదే కదా జాపనీస్ రెస్టారెంట్ మరి. అండ్ ఇక్కడ సోజు కూడా దొరుకుతుంది. బట్ మేము నాన్ ఆల్కహాలిక్ కాబట్టి మేము ఆర్డర్ చేయట్లేదు. అది ఎవరన్నా ఎప్పుడైనా ఆల్కహాల్ లో సోజు ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడికి విజిట్ చేయండి, ఇక్కడ దొరుకుతుంది. అది ఆల్కహాల్ యాజ్ ఇన్ రైస్ వాటర్ ని కొంచెం ఫెర్మెంట్ చేసి చేస్తారు అన్నమాట. సో నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ కొన్ని ఉన్నాయి, కాకపోతే ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఓకే, ఉన్నాయి సారీ, ఇవి ఆల్కహాల్స్ కాదు, నాన్ ఆల్కహాలిక్. ఓకే, అందులోనే మళ్ళీ చాలా ఉన్నాయి. సో కుందన్ ఏమేమి ఆర్డర్ ఇచ్చాం నాకైతే తెలీదు. దాని మొత్తం అన్ని అక్కడ మెన్యూలో ఉన్నాయి, అన్ని వెళ్ళాము, తెలికిన దాంట్లో ఏది ట్రై చేయలేదు, ఏది కొత్తగా ఉంటది అనేది చూసుకొని ఇచ్చాం అనమాట. సో ఇక్కడ నేను ఏమేమి ఇచ్చానో చెప్తాను. ఓకే, క్రిస్పీ టూనా మక్కీ, ఓకే, కర్రీ ప్రాన్ అండ్ క్రాబ్ డిమ్సమ్, షషీమి ప్లాటర్, జాపనీస్ కర్రీ రామెన్ చికెన్, కొరియన్ చికెన్ బావు, స్పైసీ టెంపురా ప్రాన్ నిగిరి. ఓకే, ఈ పేర్లు మీరు ఎక్కడైనా ఉన్నారా చెప్పండి. అంటే అది రామ్. సో నాకైతే అంబియన్స్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ అంతా కొరియన్ లెటర్స్ లో రాసింది. కొరియన్ అది? అది నాకు ఎలా తెలిసిందంటే నేను ఇప్పుడు క్లాసెస్ నేర్చుకున్నాను లాంగ్వేజ్, సో అందుకని నాకు తెలిసింది. నేను యాక్చువల్లీ నేను అడుగు అనుకున్నా, జాపనీస్ కదా, జాపనీస్ కొరియన్ ఒకేలా ఉంటాయి కదా చదువుమని. జాపనీస్ కాదు, అది కొరియన్ లాంగ్వేజ్ లోనే రాసింది. అండ్ అంబియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను యాక్చువల్ గా ఏమనుకున్నానంటే కొంచెం ఏషియన్ ఫుడ్ కదా, కొంచెం కాస్ట్లీ ఉంటది అనుకున్నాను కానీ, బట్ మనం ఎంతవరకు అయితే ఆర్డర్ చేసామో అంతవరకు అయిన బిల్ నాకు రీజనబుల్ అనిపించింది. నాకు నాట్ టూ మచ్ అనిపించింది. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం పర్లేదు అనిపించింది. సో ఎవరైనా వెళ్ళాలి, తినాలి, ఏషియన్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్ని ఐటమ్స్, చాలా ఐటమ్స్ చెప్పాము. 7 ఐటమ్స్, నియర్లీ 6 ఐటమ్స్ దాకా చెప్పాము. 7 దాకా చెప్పినట్టున్నాం అనుకుంటున్నాను. ఏముంది రాడా యూకి సిక్ ఆ సి సా రా సీసారాం అంటే యూకి. ఓకే, అయినా లెటర్స్ మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఓకే, ప్రాక్టీస్ చేసింది చాలు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అంబియన్స్
లేదా అంబియన్స్ ఒకసారి చెక్ చేయమన్నదే వస్తుంది ఇప్పుడు. అవునా? థ్యాంక్ యూ. ఇది చికెన్ బావు. ప్రస్తుతానికి అయితే ఒకటే ఐటమ్ వచ్చింది, మిగతా ఐటమ్స్ కూడా వచ్చేలోపు మీరు ఇక్కడ అంబియన్స్ ఎలా ఉందో చూడండి, మీకు కూడా తెలుస్తుంది అసలు ఎంత బాగుంది ప్లేస్ అని. చూడండి చూడండి, కొరియన్ చికెన్ బావా అంట ట్రై చేస్తాం. సరే ట్రై చేయి. ఇది రైస్ కేక్. రైస్ కేక్ ఏది? మధ్యలో చికెన్ అదేంటి లాటేసా ఏదో లాట్యూసా? ఇది బీట్రూట్ అనుకుంటా. సరే సరే, ఇప్పుడు ఎందుకు దానికి ఆపరేషన్ చేస్తున్నాం? అంటే తెలియాలి కదా ఏమేమి వేసారు. అటు సైడ్ పోయి ఫుడ్ చప్పగా ఉంటాయి అనుకుంటారు కానీ లేదు, బాగుంది. బాగున్నాయండి. అదే ఇండియన్ స్టైల్ కూడా మిక్స్ చేసి లేదు లేదు, నాకైతే చాలా నచ్చింది ఇది. అంటే ఇది నా లిప్స్టిక్. ఓకే, నాకు నచ్చినవి ఒక్కోసారి కుందానికి నచ్చకపోవచ్చు, నాకు అన్ని నచ్చుతాయి. ఫుడ్ అంటేనే నచ్చింది నాకు. కొరియన్ చికెన్ బావా. ఎలా ఉంది? బాగుంది కదా. ఇదేంటన్నా రైస్ కేక్? రైస్ కేక్ అంటే రైస్ ని బాగా, అంటే ఎన్నో టైమ్స్ దాన్ని బాగా దంచి 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 అలా చేస్తారు. అది బాగుంది కదా. మెక్డానల్డ్స్ బర్గర్ ఉంటాయి కదా, అవి మనం తినేది అది వేరు, కానీ ఈ రైస్ కేక్ చాలా బాగుంది. అది మధ్య చికెన్ పీస్ చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసింది ఏంటిది అది? జాపనీస్ కర్రీ రామెన్ చికెన్. జాపనీస్ కర్రీ రామెన్ చికెన్. చూడటానికి బాగుంది కదా, చాలా క్రిస్పీగా. టేస్ట్ చేయడానికి ఉంది. నేను చికెన్ తో టేస్ట్ చేస్తాడు అదేంటో అంత బాగున్నాయి. చుట్టి కొంత వస్తుందంట. అదే కదా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లా. చికెన్ ముక్క తీసుకుని గుడుకు నోట్లో వేసుకుంటా. చుట్టూ కొద్దిగా వచ్చింది. ఆగరా, అది ఏలాడుతుంది. అలాడితే అలాగే ఆగు, కాలుతుంది. కానీ బయట పడే వర్షానికి ఇంత వేడివేడిగా బాగుంటది. నువ్వు మధ్యలో అయిపోతుంది. నాకు ఆ ఫస్ట్ మనం బావో అని అది తిన్నాం కదా, అది తిన్నప్పుడు అదే చికెన్ బాగుంటది ఇక్కడ, ఎందుకంటే ఆ చేసే ఫ్రై చాలా బాగుంది. అంటే యూనిక్, స్పైసీగా అయితే లేదు, బట్ అలా సప్పగానే లేదు. అంతేనా? చికెన్ బాగుందిరా, నూడిల్స్ కొంచెం ఓకేలా ఉంది. రెండు మిక్స్ కాంబినేషన్ అదేలే, బట్ అదే చెప్తున్నా కదా, జాపనీస్ చైనీస్ ఫుడ్ నచ్చే వాళ్ళకైతే బాగుంటది. ఫ్లేవర్ డిఫరెంట్ ఉంది. ఓకేనా, ఫ్లేవర్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. అంటే మన రెగ్యులర్ నూడిల్స్ అట్లా అయితే లేదు. ఆ రెగ్యులర్ నూడిల్స్ ఎంత ఉంటుంది? ఇప్పుడు దాకా ఈ ఫ్లేవర్ ట్రై చేయలేదు, అలా ఉంది. ఓకే, ఫస్ట్ నేను చికెన్ పీస్ కాలుతుంది, చూసుకొని తిను. ఓకే, అసలు నూడిల్స్ ఎక్కడ ఉన్నారు అక్కడ? చికెన్ పీస్ అందుకే చెప్తున్నా. నాకు బాగా నచ్చింది. అంటే అది కైండ్ ఆఫ్ టాకో, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకో వాళ్ళు రైస్ కేక్ యాడ్ చేశారు అంతే. కానీ రైస్ కేక్ కూడా భలే సాఫ్ట్ గా, ఫ్లేవర్ అది చాలా బాగుంది. ఇది కూడా బాగానే ఉందిరా. ఏం చేయబోతున్నాం? వింతగా ఇదేదో ఆకు కనపడింది, ఆకు తిందామని ట్రై చేస్తున్నా. ఆకు తింటావా? ఆకు ఆకు కావాలి. ఎలా ఉంది?
బాగానే ఉంది, అదే ఆకు తిన్నట్టే ఉంది. ఇంకెలా ఉంటది బొచ్చు, టేస్ట్ లేదు ఏం లేదు. ఇది ఐటమ్ ఏంటి? ఓ వావ్. ఇది కర్రీ ప్రాన్ అండ్ క్రాబ్ డింగ్స్. ఓకే. ఇప్పుడు కొరియన్ లో తినండి మంచిగా తినండి అనడానికి ఏమంటారో తెలుసా? ఏమంటారు? హాని మోగాయో. ఏ కష్టపడుతున్నావు ఇప్పుడు, దాంతో కష్టపడతావా? కష్టపడదేముంది ఆయన వేడిగా ఉంది. ఉంటుంది మరి, వేడిగా ఉంది. పర్లే స్టిల్ వేడిగా ఉంది. కాంతారా ఎందుకు జపనీస్ లో వస్తున్నప్పుడు చెప్పు. డిమ్సమ్ ఎలా ఉందో? కొంచెం పచ్చి పచ్చిగా అనిపించింది బట్ ఓకే. పచ్చిగానా? ఎందుకో అంటే నోట్లో పెట్టుకోగానే ఆ ఫ్లేవర్ ఏం పచ్చిగా? లోపల ఏం పెట్టారు? క్రాబ్ పెట్టాడా? క్రాబ్ ప్రాన్స్. ఇదిగో చూడు లోపల ఏముందో చూడు. ఇది పైన డంప్లింగ్ చేస్తారు కదా అది, ఇది లోపల స్టఫింగ్. ఓకే ఓకే. మాట వినట్లేదంటే ఇదిగో ఇది బ్రెయిన్ లో ఉంది ఏంటది? బ్రెయిన్ కాదు, క్రాబ్ అండ్ షింప్ రెండు కలిపి. రెండు కలిపి పెట్టాడా? అది రైస్ పేపరా? ఇది రైస్ పేపరే అనుకుంటున్నామని నేను. రైస్ పేపర్ ఇంత తిక్కు ఉండదు యాక్చువల్ గా. సరే సరే, ఆపరేషన్ చేయట్లే కానీ మనకి ఏం వద్దు, చేత్తోనే. రే చాప్ స్టిక్స్ ఇచ్చింది ఎందుకు? మన చేతులు ఉన్నాయి. కున్నది ఇక్కడ నుంచి మోతిచూర్ లడ్డులా ఉంది చూడడానికి. ఆగరా, ఇది ఎక్కడ జారిపోద్దా అని భయమేస్తుంది. ఎలా ఉంది? నాకైతే అంత నచ్చలా, పచ్చి పచ్చిగా ఉంది కదా. క్రిస్పీ టూనా మాకి. టూనా కాదు, సారీ స్పైసీ టెంపురా ప్రాన్ నిగిరి. ప్రాన్ ఇది సెట్ అవుతుంది పేరు. చూడండి గైస్ ఎలా ఉందో, ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఇస్తారు చూడండి. అరే పక్కన ఏదో పచ్చడి ఇచ్చాడు రా. పచ్చడి కాదురా అది, ఏదో యుసాగియో సంథింగ్ ఏదో అంటారు కదా, లైక్ స్పైసియస్ట్ సమ్ సాస్, ఉసాగియా? చిల్లీ సాస్ అని. ఇది వసాబి. ఏది అదా? మరి ఆ పక్కన పింక్ కలర్ ఏంటి? పువ్వావి. అది టూనా సంథింగ్ అది. టూనా కాదు. అవును. ఓకే తినండి. స్పైసీ అన్నాడు కానీ స్పైసీ లేదు. స్పైసీ లేదా? ఈవెన్ అందులో సాస్ ఎలా వేసినా లేదా? తీగా ఉంది రెండు. కాదు ఇప్పుడు ఏంటి నువ్వు ఆ చాప్ స్టిక్స్ తో ఫస్ట్ టైం ట్రై చేస్తావు? మొన్న ఆల్రెడీ తిన్నాం కదా రామెన్ ఏదో. అరే అలా పట్టుకోర్రా నోట్లోకి వెళ్తే చాలు. కానీ చూడు, ఇది చూడండి ఏం చేశారు. తినే లోపల జారిపోద్ది చూడు నువ్వు పట్టుకున్న విధానానికి. ప్రాన్ పొట్టకి ఒక సీవీడ్ వేసి ఒక రైస్ ఏదో ముంచారు, సారీ ముద్ద పెట్టారు. అది ప్రాన్ దాన్ని పట్టుకున్నట్టుగా ఉంది అది. అరే ఆ పట్టుకోవడం ఏంట్రా? అది ఎవరో ఏదో అన్నారు. ఇలా లేపితే వచ్చేస్తుంది. ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. 3 days later. ఇదిగో ఇలా పట్టుకోవాలి. అరే అవన్నీ ఆ మెథడ్ నాకేం వచ్చిందిరా. ఒరే ప్లీజ్ నన్ను నువ్వు దాన్ని కిచడీ చేసి పెట్టి. వదిలేసే ప్లీజ్, వదిలేసే. దాన్ని అసలు కిచడీ చేస్తాడు. బాగుందా? కానీ ఇది బాగుందిరా, డిఫరెంట్ ఉంది. నచ్చిందా? డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసింది బాబాయ్. 6 రకాలు ఉన్నాయిరా. ఒక నిమిషం నేను తినలేనేమో రా ఇంత. అప్పుడు ఏం జరిగిందో తెలుసా?